సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం: అర్ధనాశం మనస్తాపం గృహే దుశ్చరితాని చ వంచనం చాపమానం చ మతిమాన్న ప్రకాశయేత్. ఈ శ్లోకం మానవ జీవితంలో రహస్యంగా ఉంచాల్సినటువంటి విషయాల గురించి చాలా చక్కని నీతిని బోధిస్తోంది. సమాజంలో గౌరవప్రదంగా జీవించాలి అని అనుకుంటే వివేకవంతుడు కొన్ని విషయాలను ఇతరులతో పంచుకోకూడదు అని ఇది హెచ్చరిస్తోంది. ఒకటి, అర్ధనాశనం, ధన నష్టం. మన ఆర్థిక ఇబ్బందులను అందరికీ చెప్తే లోకం మనల్ని తక్కువ చేసి చూస్తుంది, లేదా సహాయం చేయకుండా దూరం అవుతుంది. మనస్తాపం, మానసిక బాధ లేదా చింత. మన వ్యక్తిగత బాధలను చెప్పుకోవడం వల్ల ఇతరులకు అది ఒక చులకన భావంగా మారుతుందే తప్ప మీకు పరిష్కారం దొరకదు. గృహే దుశ్చరితాని చ. ఇంట్లోని దోషాలు లేదా కుటుంబ కలహాలు. ఇంటి గుట్టు రచ్చకెక్కకూడదు. కుటుంబ విషయాలు బయట పెట్టడం వల్ల గౌరవం తగ్గుతుంది. వంచనం అంటే మోసపోవడం. మనం ఎక్కడైనా మోసపోతే ఆ విషయాన్ని 10 మందికి చెప్తే మనల్ని అమాయకుడు లేదా చేతగానివాడు అనే ముద్ర వేస్తారు. ఆ తర్వాత అపమానంచ. మనకు జరిగినటువంటి అపమానాన్ని ఇతరులకు చెప్పడం వల్ల ఆ అవమానం మళ్ళీ మళ్ళీ జరిగినట్టు అవుతుంది. మతిమాన్న ప్రకాశయేత్. బుద్ధిమంతుడైన వాడు వీటిని 10 మందికి తెలియజేయకూడదు. లోకస్వభావం ఎలా ఉంటుంది అంటే ప్రపంచం సాధారణంగా బలహీనుల్ని చూసి నవ్వుతుంది లేదా చులకన చేస్తుంది. కాబట్టి మన బలహీనతను బయట పెట్టుకోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని స్వయంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలే తప్ప సానుభూతి కోసం ఎదురు చూడకూడదు. మూడవది, కుటుంబ గౌరవం. ఇంటి విషయాలను ఇంట్లోనే పరిష్కరించుకోవడం వల్ల బంధాలు నిలబడతాయి. ఇంటి విషయాలను సమర్థవంతంగా సరిదిద్దుకుందాం. మళ్ళీ ఇంకొక సుభాషితంతో రేపు కలుద్దాం. హరి ఓం తత్సత్.